వెల్కమ్ టు K6 స్టడీ గైడ్లైన్స్. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో విద్యార్థులను కొంత ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్. ఇందులో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ రెండు ఉండడంతో సమీకరణాలు, బొమ్మలు, లెక్కలు గుర్తుంచుకోవడం విద్యార్థులకు సవాలుగా మారుతుంది. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో ఉన్నారు 10th క్లాస్ ఫిజికల్ టెక్స్ట్ బుక్ రైటర్, కల్లూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ కంచర్ల గగన్ కుమార్ గారు. మరి లేట్ చేయకుండా వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, భౌతిక శాస్త్రంలో పాఠ్యాంశాల వారిగా చూసుకుంటే భారత్వం ఎలా ఉంటుంది సార్? ఈ భౌతిక శాస్త్రానికి వచ్చేసరికి 40 మార్కులకి పేపర్ 1 నిర్వహించడం అనేది జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసరికి జీవశాస్త్రం, బయోసైన్స్ 40 మార్కులకి నిర్వహిస్తారు. ఈ రెండింటిని కూడా విడివిడిగా నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి పేపర్ 1 భౌతిక శాస్త్రానికి వచ్చినప్పుడు ఇక్కడ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏ విభాగంలో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. మొదటి సెక్షన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అతి లఘు సమాధాన ప్రశ్నలు 3 ఉంటాయి. వీటికి 2 లైన్లో సమాధానాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. 2 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్ 2 వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, లఘు సమాధాన ప్రశ్నలు. మరి వీటికి వచ్చినప్పుడు 3 to 4 లైన్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది జవాబుల్ని. మరి వీటికి 4 మార్కుల్ని కేటాయిస్తారు. 3 ప్రశ్నలకి 3 రాయాల్సి ఉంటుంది. మరి సెక్షన్ 3కి వచ్చేసరికి లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, దీర్ఘ సమాధాన ప్రశ్నలు. వీటికి 6 నుండి 8 లైన్లో సమాధానాన్ని పూర్తి చేయాలి. వీటికి 6 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. 3 ప్రశ్నలు ఇస్తారు, 2 ప్రశ్నలకి జవాబులు రాయవలసి ఉంటుంది. ఈ పార్ట్ ఏ మొత్తం కూడా 1 గంట 15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పార్ట్ బికి వచ్చేసరికి చివరి 15 నిమిషాల్లో 10 ప్రశ్నలు పూర్తి చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మరి దీనికి 15 నిమిషాలు మాత్రమే ఇస్తారు. మరి గంటన్నర సమయంలో ఈ ప్రశ్నాపత్రానికి వచ్చేసరికి పార్ట్ ఏ, పార్ట్ బి 2 కూడా పాఠ్యాంశాల వారీగా ప్రత్యేకంగా అంటూ భారత్వం అనేది వెయిటేజ్ అనేది లేదు. పుస్తకంలో ఉన్నటువంటి 12కు 12 చాప్టర్స్ చదవవలసిందే. పాఠ్యాంశాల వారీగా, యూనిట్స్ వారీగా ప్రయారిటీ లేదు. అన్ని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రధానంగా ప్రశ్నాపత్రానికి వచ్చేసరికి బ్లూ ప్రింట్ ఎలా బేస్ చేసుకుంటాము అన్నట్లయితే విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా మనకి భారత్వం తీసుకొని క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తారు. విషయ అవగాహనకు వచ్చేసరికి 40% వెయిటేజ్ ఉందండి. దీనికి 16 నుండి 18 మార్కులు వస్తాయి. నెక్స్ట్ ప్రశ్నించడము, పరికల్పన చేయడం, అకాడమిక్ స్టాండర్డ్ 2, దీనికి వచ్చేసరికి 5% వెయిటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి 2 మార్కులు ఇస్తారు. ఈ ప్రశ్న ఖచ్చితంగా అతి లఘు సమాధాన ప్రశ్నల్లోనే గత 3-4 సంవత్సరాలుగా రావడం జరుగుతుంది. అకాడమిక్ స్టాండర్డ్ 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. మరి దీనికి వచ్చేసరికి వెయిటేజ్ 18% ఉందండి. 9 మార్కులు ఇస్తారు. ఇందులో ఒకటి ఖచ్చితంగా లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరొక ప్రశ్న 2 మార్కులు లేదన్నట్లయితే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి దీని నుండి. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 4 సమాచార నైపుణ్యాలు. మరి దీనికి వచ్చేసరికి 8% వెయిటేజ్ అనేది ఉంది భారతము. మరి దీనికి 4 మార్కుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి దీనికి వచ్చేసరికి ఖచ్చితంగా టేబుల్స్ ఇచ్చి ప్రశ్నలు అడగడము, లేదా పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు అడగడము, పటాన్ని ఇచ్చి ప్రశ్నలు అడగడము, లేదా ఒక ప్రయోగ ఫలితాలకు సంబంధించినటువంటి విశ్లేషణ ఇచ్చి దాని నుంచి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. 4 మార్కులు ఉంటాయి దీనికి. 5th అకాడమిక్ స్టాండర్డ్ బొమ్మలు గీయడం. దీనికి 15% వెయిటేజ్ ఉందండి. 7 మార్కులకి ఇస్తారు. ఇది వస్తే లాంగ్ క్వశ్చన్ ఆన్సర్లో రావచ్చు, లేదా షార్ట్ మల్టిపుల్ చాయిస్ బిట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చిట్ట చివరిది AS 6 అండ్ AS 7 అకాడమిక్ స్టాండర్డ్స్ కలిపి జీవ వైవిధ్యము, విలువలు, నిత్య జీవిత అనువర్తనాలు, ఇవన్నీ కూడా 14% వెయిటేజ్ తోటి ఎగ్జామ్స్లో ఇస్తారు. దీనికి 6 మార్కులు కేటాయిస్తున్నారు. దీంట్లో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ లేదా వెరీ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ లేని పక్షంలో
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో దీనికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి పాఠ్యాంశాల వారీగా వెయిటేజ్ కాకుండా విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా వెయిటేజ్ ఉంటుందండి. అంటే సార్ విద్యా ప్రమాణాల మాదిరిగా వారిగా ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, సరళి ఏ విధంగా ఉంటుంది? విద్యా ప్రమాణాల వారీగా తీసుకున్నప్పుడు మనకి అకాడమిక్ స్టాండర్డ్ 1 విషయావగాహనకు వచ్చేసరికి దీంట్లో ప్రధానంగా సమస్యల సాధనలు ఫిజిక్స్లో మనం గమనించేటట్లయితే కాంతికి సంబంధించిన పాఠాలు కావచ్చు, లేదంటే విద్యుత్కి సంబంధించిన పాఠాలు, లేదా రసాయన సమీకరణాలు తుల్యం చేయడానికి సంబంధించి కావచ్చు. సమస్యల సాధనలో ప్రాబ్లమ్ సాల్వింగ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ లెసన్, ఫోర్త్ లెసన్, ఫస్ట్, సెకండ్, ఫోర్త్ లెసన్స్, 8th, 9th లెసన్స్ నుంచి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు విద్యార్థులు సులభంగా మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ విషయావగాహనలోనే ఏదన్నా 2 అంశాలను తీసుకొని భేదాలు తెలుపమని అడగవచ్చు. ఉదాహరణకి మొదటి పాఠ్యాంశంకి వస్తే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, లేదంటే 4th లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో మనం గమనించేటట్లయితే ముఖ్యంగా మనకు స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయి, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్స్, అంటే కుంభాకార లేదా పుటాకార దర్పణాలు ఉన్నాయి. వాటి మధ్య భేదాలను అడగవచ్చు. లేదా అవి ఏర్పరిచేటటువంటి ప్రతిబింబాలు మనకి నిజ ప్రతిబింబాలు లేదా మిథ్యా ప్రతిబింబాలు, రియల్ ఇమేజెస్ అండ్ వర్చువల్ ఇమేజెస్ మధ్య భేదాలను అడిగే అవకాశం ఉంది. లేదా మనకు 4th లెసన్కి వచ్చినప్పుడు లెన్సెస్లో కాన్వెక్స్, కాన్కేవ్ లెన్సెస్ మధ్య డిఫరెన్సెస్ అడగవచ్చు. అంటే కుంభాకార లేదా పుటాకార కటకాల మధ్య భేదాలను అడగవచ్చు. అలాగే 5th లెసన్ మానవుడి కన్ను రంగుల ప్రపంచం, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే పాఠ్యాంశానికి వచ్చేసరికి మన కంటి లోపల రెటీనా తెరలో ఉండేటటువంటి దండాలు, శంకువులు, రాడ్స్, కోన్స్ మధ్య డిఫరెన్సెస్ అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా 10th లెసన్ ఎలక్ట్రోమాగ్నెటిజంకి వచ్చినప్పుడు మనకి ఏసీ జనరేటర్, డీసీ జనరేటర్ల మధ్య భేదాలు, లేదా ఎలక్ట్రిక్ మోటార్, జనరేటర్స్ మధ్య డిఫరెన్సెస్, అంటే విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ల మధ్య భేదాలను అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా విషయావగాహనలో సమస్యల సాధన కావచ్చు, భేదాలు తెలపడం కావచ్చు, లేదు అంటే ఏదో ఒక అంశాన్ని వివరించమని అడగవచ్చు. ఉదాహరణకి పరమాణు నిర్మాణంలో వచ్చేసరికి ఎలక్ట్రాన్ విన్యాసాలు రాయడానికి దోహదపడే నియమాలను గూర్చి, లేదంటే క్వాంటం సంఖ్యల్ని గూర్చి వివరించమని అడగవచ్చు తగిన ఉదాహరణలతోటి. ఇట్లా విషయావగాహనలో మనకి అకాడమిక్ స్టాండర్డ్ 1లో సమస్యల సాధన ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, లేదు అన్నట్లయితే భేదాలను తెలపడం కావచ్చు, లేదా ఒక అంశాన్ని ఉదాహరణలతో వర్ణించడం కావచ్చు, లేదా వివరణలు అడగవచ్చు. ఉదాహరణకి మానవుడి కన్ను రంగుల ప్రపంచంలో మనకి వివరణలు ఎలా అడిగే అవకాశం ఉంటుంది అంటే, ఉదాహరణకి ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది, లేదా ప్రభాత వేళల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో సూర్యుడు నారింజ వర్ణంలో ఎందుకు ఉంటాడు, ఇట్లా. లేదా మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆకాశం మరి ఎందుకు తెల్లగా ఉంటుంది, ఇట్లాంటి వివరణలు కూడా అడిగేటటువంటి అవకాశం మనకి ఉంటుంది. మరి ప్రశ్నించడము, పరికల్పనలు చేయడం అనేటటువంటి విద్యా ప్రమాణం అకాడమిక్ స్టాండర్డ్ 2లో ముఖ్యంగా ఫ్యూజ్ వైర్గా ఇనుప తీగను వాడితే ఏం జరుగుతుంది, లేదు అంటే లావు తీగని ఫ్యూజ్ వైర్గా వాడితే ఏం జరుగుతుంది, లేదా సిరీస్ కనెక్షన్ మన ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ ఉపకరణాలు సిరీస్ కనెక్షన్లో కలిపితే ఏం జరగవచ్చు, మరి రసాయన బంధాలు ఏర్పడకపోతే ఏం జరుగుతుంది, లేదా ఏమన్నా 2 రసాయనాలని కలిపినప్పుడు ఎలాంటి చర్యలు జరిగే అవకాశం ఉంది. ఇటువంటి అంశాలని పరికల్పనలు చేసే విధంగా విద్యార్థులు ఊహించి రాసే విధంగా మనకి 2 మార్కుల ప్రశ్న అనేది అడుగుతారు. ఇది బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మన ఆలోచన శక్తితోటి మన ఆలోచనల్ని ప్రతిబింబించే విధంగా జవాబు రాయాల్సి ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డ్ 3 ఈ ప్రయోగాలకు వచ్చేసరికి ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 18% వెయిటేజ్తో 9 మార్కులు ఉన్నాయి. మనకు ముఖ్యంగా మొదటి పాఠ్యాంశం దర్పణాలకి లేదా మిర్రర్స్కి వచ్చినప్పుడు అక్కడ మనకి ఒక పుటాకార దర్పణం కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం,
లేదు అన్నట్లయితే పుటాకార దర్పణం యొక్క ప్రధానాక్షం మీద వివిధ దూరాల్లో మనకు వస్తువులు ఉంటే ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి, ప్రతిబింబ లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానికి సంబంధించిన ప్రయోగం అడిగే అవకాశం ఉంది. మరి అదే మాదిరిగా మనకి ముఖ్యంగా ఆమ్లాలు క్షారాలకు వచ్చేసరికి లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు ఎలా ఏర్పడుతుంది, దాన్ని ఎలా పరీక్షిస్తాం, ఎలా నిర్ధారిస్తాం. లేదు క్షారాలు మరి ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు తటస్థీకరణం ఎలా జరుగుతుంది, లవణాలు నీరు ఎలా ఏర్పడతాయి, ప్రయోగపూర్వకంగా ఎలా నిర్ధారిస్తాం. అదే మాదిరిగా కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు నీరు, లవణము, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఏర్పడతాయి, కార్బన్ డైఆక్సైడ్ని ఎలా నిర్ధారిస్తాం. మరి అదే మాదిరిగా ఆమ్లాల్లో వచ్చినప్పుడు బలమైన ఆమ్లాలు, బలహీన ఆమ్లాలు అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నటువంటి యాసిడ్స్, వీక్ యాసిడ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం. అలాగే బలమైన క్షారాలు, బలహీన క్షారాలను ఎలా నిర్ధారిస్తాం. మరి అదే మాదిరిగా ఆమ్లాలు కేవలం తేమ సమక్షంలో మాత్రమే ఆమ్లత్వాన్ని ప్రదర్శిస్తున్నాయా లేదా అనేది ప్రయోగపూర్వకంగా ఎలా నిర్ధారిస్తాం. అదే మాదిరిగా ఆర్ధలవణాలు హైడ్రేటెడ్ సాల్ట్స్లో తేమ లేదా నీరు అనేది ఉందా లేదా ప్రయోగపూర్వకంగా ఎలా నిర్ధారిస్తాం. లాంటి ప్రయోగాల మీద దృష్టి పెట్టాలి. మనకి 4th లెసన్ వచ్చేసరికి వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మరి లెన్సెస్కి సంబంధించి కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు దాని ఫోకల్ లెంత్ ఎలా ఐడెంటిఫై చేస్తాం. లేదు అన్నట్లయితే అక్కడ మీడియం చేంజ్ అయినప్పుడు కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎలా చేంజ్ అవుతుంది. నీటిలో కుంభాకార కటకన అభ్యంతరం పెరుగుతుందని ప్రయోగపూర్వకంగా ఎలా నిర్ధారిస్తాం. లాంటి ప్రయోగాలు. మరి 5th లెసన్కి వచ్చేసరికి మానవుడి కన్ను రంగుల ప్రపంచంలో ముఖ్యంగా కాంతి పరిక్షేపణం ఎలా జరుగుతుంది, ప్రయోగపూర్వకంగా ఎలా నిర్ధారిస్తాం. లేదంటే పట్టకాన్ని ఉపయోగించి వక్రీభవన గుణకాన్ని కనుగొనడంలో మీ అబ్జర్వేషన్స్ ఏంటి, జాగ్రత్తలు ఏంటి, అలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 9వ పాఠం విద్యుత్కి వచ్చినప్పుడు దీంట్లో ముఖ్యంగా ఓం నియమాన్ని ఓమియా వాహకాలు, అవోమియా వాహకాల పరంగా ఎలా నిర్ధారిస్తాం. మరి నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి ఒక 4 ప్రయోగాలు ఉన్నాయి. వాహకం పొడవు ఎలా ప్రభావితం చేస్తుంది, వాహకం యొక్క మధ్యఛేద వైశాల్యం ఎలా ప్రభావితం చేస్తుంది, మరి ఉష్ణోగ్రతలు ఎలా ప్రభావితం చేస్తాయి, వాహక స్వభావము నిరోధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. 4 ప్రయోగాల మీద విద్యార్థులు దృష్టి పెడితే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యుదయస్కాంతత్వంలో ముఖ్యంగా ఐర్స్టెడ్ ప్రయోగము, పారడే ప్రయోగాలు ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి. మెటలర్జీ లోహ సంగ్రహణ శాస్త్రం వచ్చేసరికి ఇక్కడ కూడా ఇనుము వంటి లోహాలు ఎలా తుప్పుబడుతున్నాయి నిర్ధారించే ప్రయోగం ఒకటి ఉంది. మరి చిట్ట చివరి పాఠ్యాంశం కర్బన సమ్మేళన రసాయన శాస్త్రం, కార్బన్ కాంపౌండ్స్కి వచ్చినప్పుడు ఎస్టరిఫికేషన్ సంబంధించి ఒక ప్రయోగం ఉంది. ఈ ప్రయోగాల మీద దృష్టి పెడితే మనకి 9 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక సమాచార నైపుణ్యాల్లో విద్యార్థులు సులభంగా స్కోర్ సాధించవచ్చు. పట్టికలు లేదా పారాగ్రాఫ్ నుంచి లేదా పటాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇక 5th అకాడమిక్ స్టాండర్డ్ బొమ్మలు గీయడం, ఇది సులభమైనది, విద్యార్థులందరూ ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటిది. మరి దీంట్లో మనకి ముఖ్యంగా మిర్రర్స్ దర్పణాల్లోకి వచ్చేసరికి రే డయాగ్రామ్స్ ఉన్నాయండి. పుటాకార దర్పణం ముందు వివిధ దూరాల్లో వస్తువులు ఉంటే ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి, ప్రతిబింబ లక్షణాలు నిర్ధారించే కిరణ చిత్రాలు. అలాగే కుంభాకార దర్పణం ముందు వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది నిర్ధారించే కిరణ చిత్రం. మరి అదే మాదిరిగా కటకాలు అనేటటువంటి లెసన్కి వచ్చినప్పుడు కుంభాకార కటకం ముందు ప్రధాన అక్షం మీద వివిధ దూరాల్లో వస్తువులు ఉంటే ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి, ప్రతిబింబ లక్షణాలను ఎట్లా నిర్ధారిస్తాం, కిరణ చిత్రాల ద్వారా నిర్ధారించుకోవడం. మరి అదే మాదిరిగా కాంతి కిరణాల ప్రవర్తనలు ప్రధాన అక్షం ద్వారా కటకాల గుండా వెళ్తే ఎలా కిరణాల ప్రవర్తన ఉంటుంది, ఆప్టికల్ సెంటర్ కటక దృక్కేంద్రం ద్వారా వెళ్ళినప్పుడు కాంతి కిరణాల ప్రవర్తన ఎలా ఉంటుంది. మరి అదే మాదిరిగా సమాంతరంగా కాంతి కిరణాలు వచ్చి కుంభాకార లేదా పుటాకార కటకాల మీద పడినప్పుడు కాంతి కిరణాల ప్రవర్తన ఎలా ఉంటుంది. నాభీయ బిందువుల నుంచి కిరణాలు వెళ్ళి
కాన్వెక్స్ లేదా కాన్కేవ్ మిర్రర్ లెన్సెస్ మీద పడినప్పుడు కాంతి కిరణాల ప్రవర్తన ఎలా ఉంటుంది. ప్రిన్సిపల్ యాక్సెస్ ప్రధానాక్షానికి కొంత కోణంతో కాంతి కిరణాలు వచ్చినట్లయితే వక్రీభవనం చెందినప్పుడు కాంతి కిరణాల ప్రవర్తన ఎలా ఉంటుంది. సంబంధించినటువంటి కిరణ చిత్రాలు ఏదో ఒకటి మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మానవుడి కన్ను రంగుల ప్రపంచంలో మనకు ముఖ్యంగా 3 రకాల దృష్టి దోషాలు ఉన్నాయి. మనకి మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా. మనకి అశ్వదృష్టి దోషము, దీర్ఘదృష్టి దోషము, చత్వారము. ఈ దృష్టి దోషాలు ఎలా ఏర్పడుతున్నాయి, వాటిని సూచించే కిరణ చిత్రాలు, మరి వాటిని తగిన కటకాలతో ఎలా సవరించుకుంటున్నాం, మరి వాటిని నిర్ధారించేటటువంటి కిరణ చిత్రాల మీద కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద బాగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదే మాదిరిగా రసాయన బంధం వచ్చేసరికి రసాయన బంధంలో మనకి లూయిస్ చుక్కల పటాలు, మరి అదే మాదిరిగా వెస్పాట్ సిద్ధాంతం ఆధారంగా అణువుల యొక్క నిర్మాణ పటాలు, విబిటి వ్యాలెన్సీ బాండ్ థియరీ ఆధారంగా అణువుల నిర్మాణ పటాలు, సంకరీకరణం ఆధారంగా అణువుల నిర్మాణ పటాల మీద మనం ప్రధానంగా దృష్టి పెట్టినట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అదే మాదిరిగా పరమాణు నిర్మాణంకి వస్తే ఎస్ ఆర్బిటాల్, పిఎక్స్, పివై, పిజెడ్ ఆర్బిటాళ్ళు, డి ఆర్బిటాళ్ళు, n+l విలువల్ని నిర్ధారించే పటం లేదా మాయిలర్ చిత్రం అని చెప్తాం. ఈ పటాలని ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. మరి అదే మాదిరిగా మెటలర్జీ లోహ సంగ్రహణ శాస్త్రంకి వచ్చినప్పుడు మనకి ప్లవన ప్రక్రియ, అదే మాదిరిగా అయస్కాంత వేర్పాటు, మనకి వీటి మీద రివర్ బ్యాటరీ ఫర్నెస్, వీటికి సంబంధించిన పటాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కార్బన్ కాంపౌండ్స్లో మనకి ఎస్పీ, ఎస్పీ2, ఎస్పీ3 సంకరీకరణాలను నిర్ధారించే అణువుల పటాలు, మరి అదే మాదిరిగా సబ్బు కణం మిస్లీ పటాల మీద దృష్టి పెడితే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. చిట్ట చివరి విద్యా ప్రమాణంలో జీవ వైవిధ్యము, అదే మాదిరిగా నిత్య జీవిత అనువర్తనాల మీద ప్రశ్నలు అడుగుతారు. 6 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. దీని మీద దృష్టి పెడితే మనకి మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. చాలా తక్కువ ప్రశ్నలు చదివినా కూడా ఎక్కువ మార్కులు వస్తాయి. ఇక్కడ కూడా మనకి దర్పణాల ఉపయోగాలు, గోళాకార దర్పణాల ఉపయోగాలు, కటకాల ఉపయోగాలు, ఆమ్లాలు క్షారాల ఉపయోగాలు, ముఖ్యంగా బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు, మరి అదే మాదిరిగా సోడియం హైడ్రాక్సైడ్, సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా, చాకలి సోడాల ఉపయోగాలు, నెక్స్ట్ జిప్సమ్ యొక్క ఉపయోగాలు, HCl, NaOH వంటి ఉపయోగాలను నేర్చుకున్నట్లయితే వాటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అక్కడ జీవ వైవిధ్యంలో భాగంగా pH యొక్క పాత్ర నిత్య జీవితంలో ఏదో సందర్భాల్లో అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అదే మాదిరిగా మానవుడి కన్ను రంగుల ప్రపంచంకి వస్తే కాంతి విక్షేపణము, కాంతి పరిక్షేపణానికి సంబంధించి నిత్య జీవిత అనువర్తనాల ప్రశ్నలు ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి అదే మాదిరిగా లోహ సంగ్రహణ శాస్త్రంలో లోహాలు తుప్పు పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మెటలర్జీకి వచ్చేసరికి లోహ సంగ్రహణ శాస్త్రంలో ముఖ్యంగా మనకి థర్మైట్ ప్రక్రియ నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, దాని ఉపయోగాలు ఏమిటి, అలాంటి అంశాల మీద మనము దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కార్బన్ కాంపౌండ్స్కి వచ్చేసరికి మనకి నానో ట్యూబ్స్ యొక్క ఉపయోగాలు, పుల్లరిన్ల యొక్క ఉపయోగాలు, ఇథనోయిక్ యాసిడ్ యొక్క ఉపయోగాలు, మరి సబ్బులు, డిటర్జెంట్ల ఉపయోగాలు, పనితీరు మీద మనము దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి విద్యుత్ అయస్కాంతత్వానికి వస్తే కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఎందుకు అంటే ఓం నియమం ఆధారంగా నిత్య జీవిత అనువర్తనాల్లో విద్యుద్ఘాతం, మానవ శరీరం మీద ప్రభావాలు ఎలా ఉంటాయి, ఇళ్లకు వచ్చేసరికి ఓవర్లోడ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా నివారించుకోవాలి, నిత్య జీవితంలో విద్యుత్ వినియోగం ఎలా ఉంది, యూనిట్స్లో క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, మానవుడి కన్ను రంగుల ప్రపంచంలో దృష్టి దోషాలు, విద్యుత్ అయస్కాంతత్వానికి వస్తే సోలినాయిడ్ యొక్క ఉపయోగాల మీద దృష్టి పెడితే మనకి దీంట్లో సులభంగా మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇటు విద్యార్థులు సులభంగా ఉత్తీర్ణత సాధించాలంటే ఏ అంశాలపైన దృష్టి పెట్టాలి సార్? ఆ విద్యార్థులు భౌతిక రసాయన శాస్త్రంలో కానివ్వండి, జీవశాస్త్రంలో కానివ్వండి ఉత్తీర్ణత సాధించడానికి
మనకి 14 28 మార్కులు సాధించినట్లయితే సులభంగా ఉత్తీర్ణత చెందే అవకాశం ఉంది. కాబట్టి బాగా చదవగలిగే వాళ్ళు 6 రకాల విద్యా ప్రమాణాలు అన్ని అంశాల మీద దృష్టి పెట్టి చదవాల్సి ఉంటుంది. మీకు 38 వరకు స్కోర్ ఈజీగా చేయగలరు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద సాధన ఎక్కువగా చేయగలిగితే 40కి 40 మార్కులు వస్తాయి. మరి యావరేజ్గా ఉన్నటువంటి వాళ్ళు, బిలో యావరేజ్గా ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా పాస్ అవ్వాలి, మంచి స్కోర్ సాధించాలి అంటే కనీసం మొదటి 6 చాప్టర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి పార్ట్ 1లో. పార్ట్ 2లో ఒక 2 చాప్టర్స్ మీద దృష్టి పెడితే సులభంగా స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా ఆ ప్రయోగాలు మనకి పాఠ్య పుస్తకం మొత్తం మీద కూడా ఒక 15 నుంచి 16 ప్రయోగాలు ఉన్నాయి, అలాగే కృత్యాలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా మనకి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సమాచార నైపుణ్యాల్లో పట్టిక నుండి, లేదంటే బొమ్మ ఇచ్చి ప్రశ్నలు అడగడము, లేదంటే పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు అడగడము, ప్రయోగ ఫలితాలని విశ్లేషిస్తూ ప్రశ్నలు అడుగుతారు. అందులో 4 ప్రశ్నలకి 3 ప్రశ్నలు సులభంగా చేయగలరు. ఒక ప్రశ్న కొద్దిగా ఇన్డెప్త్ వెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది. సరే, ఈ సమాచార నైపుణ్యాలకు వచ్చేసరికి రే డయాగ్రామ్స్ కావచ్చు, పాఠ్య పుస్తకంలో ఉన్న ఫ్లో చార్ట్స్ కావచ్చు, మెటలర్జీలో ఉన్నటువంటి ఫ్లో చార్ట్, అదే మాదిరిగా ముఖ్యంగా మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టికల్లో చాలా పట్టికలు ఉన్నాయి. ఆ మూలకాల ఆవర్తన ధర్మాల సరళిని సూచిస్తూ మనకు ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టినట్లయితే సమాచార నైపుణ్యాల్లో మంచి మార్కులు వస్తాయి. ఇక బొమ్మలు గీయడం, మీరు రే డయాగ్రామ్స్, అణువుల నిర్మాణాలు, ఎస్పి ఆర్బిటాలు, N+L విలువలు సూచించేవి, అక్కడ విద్యుత్ మోటార్ పటము, AC DC జనరేటర్ పటాలు, మరి దాని మీద దృష్టి పెట్టినట్లయితే మనకు మంచి స్కోర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే మాదిరిగా కార్బన్ కాంపౌండ్స్లో కూడా కొన్ని పటాలు సాధన చేయాలి. లోహ సంగ్రహణ శాస్త్రంలోని పటాలు కూడా సాధన చేస్తే 6 మార్కులు చాలా సులభంగా వస్తాయి. ప్రయోగాలు, మరి సమాచార నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, అదే మాదిరిగా నిత్య జీవిత అనువర్తనాల్లో దర్పణాల ఉపయోగాలు, కటకాల ఉపయోగాలు, దృష్టి దోషాలను ఎలా నివారిస్తాం, కాంతి పరిక్షేపణం అనువర్తనాలు, మరి ఆమ్లాలు క్షారాల్లో కొన్ని రసాయనాల ఉపయోగాలు, విద్యుత్ ప్రవాహంలో మనకి ఐసీలు లేదా ఉష్ణాన్ని జనింపజేసేటటువంటి కొన్ని మిశ్రమ లోహాలని వాడుతున్నాం, మ్యాంగనీన్, నిక్రోమ్ వంటి వాటి ఉపయోగాలు. మరి అదే మాదిరిగా విద్యుదయస్కాంతత్వంలో ముఖ్యంగా ఐర్స్టెడ్ యొక్క అనువర్తనాలు ఉన్నాయి, పారడే నిత్య జీవిత అనువర్తనాలు ఉన్నాయి. ఈ విద్యుదయస్కాంత ఫలితాల యొక్క అనువర్తనాలని మనం చూసుకున్నట్లయితే మంచి స్కోర్ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ 4-5 అకాడమిక్ స్టాండర్డ్స్ మీద మీరు బాగా దృష్టి పెట్టి సాధన చేసినట్లయితే సులభంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, పరీక్షలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ విద్యార్థులు? పరీక్షల్లో వచ్చేసరికి మనకి మిగతా పరీక్షలతో పోల్చినప్పుడు ఈ ఫిజిక్స్, బయోసైన్స్కి వచ్చేసరికి 2 రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకు అంటే మనకి కేవలం ఎగ్జామ్ 1 గంట 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ 1 గంట 30 నిమిషాల్లో 1 గంట 15 నిమిషాల పాటు పార్ట్ ఏని ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అందులో మొదటి సెక్షన్లో 3 అతి లఘు సమాధాన ప్రశ్నలు రాయాలి, చాయిస్ లేదు. మరి రెండో సెక్షన్కి వచ్చేసరికి 3 లఘు సమాధాన ప్రశ్నలు ఉన్నాయి, చాయిస్ లేదు, రాయాల్సి ఉంది. మరి మూడో సెక్షన్కి వచ్చేసరికి ఇంటర్నల్ చాయిస్ ఉంది, 3 ప్రశ్నలు ఇస్తే 2 రాయాల్సి ఉంటుంది. 3, 2 ప్రశ్నలుగా మొత్తంగా 8 ప్రశ్నలు రాయడానికి గంటం పావు పడుతుంది. మరి ఇందులో పటాలు దించడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. సమస్య డెఫినెట్గా 1, 2 సమస్యలను ఇస్తారు, వాటిని సాధన చేయడానికి టైం తీసుకుంటుంది. దీర్ఘ సమాధాన ప్రశ్నలు రాయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మొదట తమకి వచ్చినవి రాసి తర్వాత రాని వాటిని ప్రయత్నం చేస్తూ వెళ్తే మనకి సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇక చివరి 15 నిమిషాల్లో పార్ట్ బి ఇస్తారు. మరి దీని మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టి ఆ 10 ప్రశ్నలకి 15 నిమిషాల సమయం అనేది తీసుకుంటుంది. మరి ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇంతకు ముందులాగా ప్రశ్నలు రావడం లేదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇచ్చినటువంటి
ఐచ్ఛిక సమాధానాల్లో ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఒక 3 ఆప్షన్స్ తప్పిస్తారు, ఒకటి మాత్రమే సరైనది ఉంటుంది, అది గుర్తించాలి. లేని పక్షంలో క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి అని అడుగుతాడు. అంటే ఒక 3 సరైన జవాబులు ఉంటాయి, ఒకటి సరికానిది, జాగ్రత్తగా గుర్తించవలసి ఉంటుంది. ఆరోహణ లేదా అవరోహణ క్రమాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకి pH విలువలు పెరిగే క్రమం లేదా pH విలువలు తగ్గే క్రమం, లేదా లోహ సంగ్రహణ శాస్త్రంలో మనకి అధిక క్రియాశీలత, అల్ప క్రియాశీలత, మధ్యస్థ క్రియాశీలత గల మూలకాలని ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమాల్లో మార్చమని అడగవచ్చు. లేదా విద్యుద్ఘాత ఫలితాలు, ఇట్లా ఈ క్రమాల్లో మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జతపరచడం, మనకి అంశాల మీద పట్టున్నట్లయితే, ముఖ్యంగా రసాయన బంధానికి వచ్చినప్పుడు అణు యొక్క నిర్మాణం ఏంటి, బంధ కోణాలు ఎలా ఉన్నాయి, లేదా అణు ఆకారం ఏంటి, బంధ కోణాలు ఎలా ఉన్నాయి. లోహ సంగ్రహణ శాస్త్రానికి వస్తే అణువు ఫార్ములా, దాని యొక్క పేరు, మరి దానిలో ఉన్నటువంటి లోహాలు, స్వభావం, ఆక్సైడ్లా, సిలికేట్లా, కార్బనేట్సా, ఇలా వేరువేరు అంశాలని తీసుకొని జతపరచమని అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటి మీద మనకు ప్రశ్నలు వస్తాయి. అలాగే సమస్యల సాధనకు సంబంధించి 1 లేదా 2 ప్రశ్నలు వస్తున్నాయి. పటాలు ఇచ్చి కూడా దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ముఖ్యంగా పార్ట్ బికి వచ్చేసరికి మీకు ఉండే సమయంలో ఎక్కువ సాధన చేసి కొట్టివేతలు లేకుండా, దిద్దకుండా ఖచ్చితమైన సమాధానాన్ని గుర్తిస్తేనే మీకు ఇక్కడ మార్క్స్ కేటాయించబడతాయి. కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా దీన్ని జాగ్రత్తగా చేసినట్లయితే మంచి మార్క్స్ సాధించే అవకాశం ఉంది. ఓకే సార్, పరీక్షకు ముందున్నటువంటి 4 రోజుల సమయంలో విద్యార్థులు అనుసరించాల్సినటువంటి అంశాలు ఏంటి? రైట్ మేడం, ముఖ్యంగా గణిత శాస్త్రం పరీక్ష నిర్వహించిన తర్వాత మనకి ఏప్రిల్ 2వ తేదీ లోపుగా మనకి 4 రోజుల సమయం అనేది ఉంది. మరి ఈ 4 రోజుల సమయంలో ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మొత్తం పాఠ్యపుస్తకంలో ఉన్న 12 యూనిట్స్లో 3 భాగాలుగా చేసుకొని 4 యూనిట్స్ ఒకరోజు, మొదటి 4 పాఠ్యాంశాలు, తర్వాత పాఠ్యాంశాలు 2వ రోజు, తర్వాత పాఠ్యాంశాలు 3వ రోజుగా విభజించుకొని రివిజన్ చేస్తే బాగుంటుంది. చివరి రోజు మొత్తం పాఠ్యపుస్తకంలోని అంశాలన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా విద్యార్థులు క్వశ్చన్ ఆన్సర్స్ని బట్టి పట్టడం కాకుండా, ఎందుకు అంటే ఎగ్జామ్లో మనకి పాఠ్యపుస్తకంలోనే వెనక ప్రశ్నలు యథాతథంగా రావు. పాఠ్యపుస్తకం మధ్యలోంచి అనువర్తిత ప్రశ్నలు, అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి పాఠ్యాంశాన్ని చదువుకొని మీరు సొంతంగా కొన్ని ప్రశ్నలకి సాధన చేస్తే బాగుంటుంది. అలాగే 4 రోజులు కూడా ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ని మీరు 1 గంటన్నర నిజాయితీగా సొంతగా ప్రాక్టీస్ చేయగలిగితే, మీరు ఎక్కడ లోపాలు వస్తున్నాయి, ఏ పాఠ్యాంశాల్లో వెనుకబడ్డారు, ఖచ్చితంగా చదవడంతో పాటు సాధన చేయడం ద్వారా కూడా మీకు ఎగ్జామ్ రోజు 1 గంటన్నర సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా రోజుకి ఒక మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తే మీకు సులభంగా మార్కులు సాధించే అవకాశం ఉంది. ఆ 4 రోజుల్లో కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఉపాధ్యాయుల నుంచి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది. అలాగే పటాలని సాధన చేయడము, సమస్యల్ని సాధన చేయడము, మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగుంటుంది. మీరు ఒక పాఠ్యాంశాన్ని చదివారు అంటే దానికి సంబంధించిన అంశాలన్నీ ఒకసారి పునశ్చరణ చేసుకోగలిగితే మీకు బాగా గుర్తుండే అవకాశం ఉంది. మీరు సాధన చేయడం ద్వారా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, చివరగా పరీక్షలు రాయబోయే విద్యార్థులకి మీ తరపున మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? భౌతిక శాస్త్ర పేపర్ అనేది భయపడాల్సినంత కఠినంగా ఏముండదు. పుస్తకంలో సిలబస్ ఎక్కువ ఉన్నప్పటికీ గత 3 సంవత్సరాలుగా వచ్చినటువంటి పేపర్ల సరళిని గమనిస్తే ఆ పేపర్ని 4 భాగాలుగా చేశారు. యావరేజ్ విద్యార్థులు చేయగలిగే విధంగా మనకి 10 నుంచి 14 మార్కులు వస్తాయి. మరి ఇంకొంచెం అబోవ్ యావరేజ్ విద్యార్థులు చేయగలిగే విధంగా కూడా ఉంటాయి. మొత్తంగా కొంచెం కఠినత్వం అనేది ఒక 5 నుండి 6 మార్కులకు వరకు మాత్రమే పరిమితం అవుతుంది.
మీరు సులభంగా 8 నుంచి 9 చాప్టర్లు విద్యా ప్రమాణాల వారీగా దృష్టి పెడితే మీకు 30 నుండి 35 మార్కులు సులభంగా వస్తాయి. చివరి 5 మార్కులు మాత్రం సమస్యల సాధన, బిట్స్ని పర్ఫెక్ట్గా చేయగలిగే వాళ్ళకి, కాన్సెప్ట్స్ని పర్ఫెక్ట్గా అవగాహన చేసుకుని పుస్తకాన్ని తరువుగా చదివిన వాళ్ళకి చివరి 4-5 మార్కులు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ బాగా రాసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భౌతిక శాస్త్రంలోని ప్రతి అంశాన్ని కూడా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమం ద్వారా వివరించినందుకు ధన్యవాదాలు సార్. రైట్, నమస్కారం. మరి సార్ తెలియజేసినటువంటి అంశాలపైన దృష్టి సారించి భౌతిక శాస్త్రంలో ఉత్తమ మార్కులు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసీ.